ఖమ్మం నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ మంత్రి నగరంలోని 34వ డివిజన్లోని బురద రాఘవపురంలో 195 లక్షల వ్యయంతో నిర్మించనున్న మేజర్ స్మార్ట్ వాటర్ డ్రైన్ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల నాణ్యతలో నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. రోజువారీ పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలన్నారు. జోరును కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కృష్ణా జిల్లాలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. సచివాలయ ఉద్యోగులు పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్ము అందిస్తున్నారు. మచిలీపట్నం గిలకల దిండిలో జరిగిన పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన లంకే పోతురాజుకు 15,000 రూపాయలు పెన్షన్ సొమ్మును అందజేసి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి నెలలోనే మరి ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఆ సంవత్సరానికి కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. మరి ఇది 3వ నెల జూలైలో ఇచ్చాం, ఆగస్టులో ఇచ్చాం, ఇప్పుడు సెప్టెంబర్. రేపు 1వ తారీఖు సెలవు దినం అవుతుంది. మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనే ఉద్దేశంతోనే ఈరోజు 31వ తారీఖే పెన్షన్ అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంత వారికి ఒక బాధ్యత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. 2వ తారీఖు వచ్చు లేదా 3వ తారీఖు వచ్చు. లాస్ట్ గవర్నమెంట్ చూసాం 10వ తారీఖు వరకు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ మొదటి తారీఖున ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యానికి 1వ తారీఖు ఆదివారం వచ్చింది. మళ్ళీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి 31వ తారీఖు శనివారమే మరి 100% కూడా పెన్షన్ కంప్లీట్ చేయాలని చెప్పడం. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా, ఉద్యోగస్తులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా ఉత్సాహంగా మరి ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అంటే 10:30 గంటలకి ఇప్పుడు చూస్తే 74% పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, డిస్బర్స్మెంట్ జరిగింది. మచిలీపట్నం బందర్ కాన్స్టిట్యున్సీలో 68% ఇప్పటికి జరిగిపోయింది. సాయంత్రంలోపు దీన్ని 100% తీసుకెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో మరి వర్షాన్ని కూడా లెక్క చేస్తాను. నేను మొన్న చూశాను ఎంత బాధ్యతగా ఉన్నారంటే అధికారులు. ఒక ఆడబిడ్డ 8 నెలల గర్భవతి, 8 నెలల గర్భవతి తెల్లవారుజాము 4 గంటల నుంచి పేదవారికి పెన్షన్ ఇవ్వాలని మరి ఆమె కూడా తిరుగుతూ ఉందంటే ఎంత ఉద్యోగస్తుల్లో కూడా కమిట్మెంట్ వచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది.